ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల రాకేష్ గారు, రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు మన లైవ్లో జాయిన్ అవుతున్నారు మనతో. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక దేశంలోని బొగ్గు గనులతో పాటుగా ఇతర ఖనిజాలను ఇవాళ హైదరాబాద్ వేదికగా వేలం వేస్తున్నారు. అయితే సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే ఇక్కడ బొగ్గు గనులను వేలం వేస్తుంది కేంద్రంలోని బీజేపీ. దానికి మన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతుంది అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. వాళ్ళ కేంద్రంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీలు లేకపోవడం వల్ల, దేశంలోకి మన రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడం వల్ల మన రాష్ట్ర సంపదను ఇష్టారీతిన వాళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా తీవ్రంగా ఫైర్ అయ్యారు కేటీఆర్ గారు. సో ఎప్పుడైనా కూడా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే అంటూ స్పష్టం చేశారు కేటీఆర్ గారు. రైట్ రాకేష్ గారు, ఆనాడు నై నేడు సై అంటే ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఒకసారి లేఖ రాశారు, 2021లో లేఖ రాశారు ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ. బట్ ఇవాళ అదే సింగరేణి బొగ్గు గనుల వేలానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వేలానికి ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ టీన్యూస్ ప్రేక్షకులకు, జమీల్ భాయ్కి, రాజేష్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ గారు ఎప్పుడు కానీ అంటే చరిత్రలో ఎక్కడ కానీ మనవారు అనేవారు లేకుంటే, ఈ ప్రాంతం నాది అనే ఒక సంపూర్ణ విశ్వాసం లేకపోతే, ఈ ప్రజలు నా వాళ్ళు అన్న ఒక కోరిక వాళ్ళలో లేకపోతే, ఆ తృష్ణ లేకపోతే వాళ్ళు దేనికైనా సహకరిస్తారు. ఈరోజు దళారుల మధ్య తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళ మధ్య తెలంగాణ రాష్ట్రం లేదు. ఇప్పుడు మనం కోరుకుంటుంది ఏంది? ప్రజల బాగోగులు. ఏం బాగోగులు? దాదాపుగా అంటే నేను పెద్దపల్లి జిల్లా, మాదే సింగరేణి. మా కాడ గోవర్కాండలో ఉన్నంత బొగ్గు, గోవర్కాండలోనే బొగ్గు, కానీ గోవర్కాండ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, ఆ ప్రాంతం అంతా అప్ టు కాగజ్ నగర్ వరకు విస్తరించి ఉన్నది మా ప్రాంతం. అదేవిధంగా తర్వాత పోతే ఖమ్మం జిల్లా, అండ్ మా పక్కనే ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లా, ఆ తర్వాత ఖమ్మం జిల్లా. సింగరేణి పుట్టిందే ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లా కావచ్చు, ఇల్లందులో కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, అక్కడ దాకా విస్తరించి ఉన్నాయి కోల్ మైన్స్. ఇప్పుడు మనం అడిగింది ఏంది? కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తూ ఉంటుంది. దేనికి వేలం వేస్తూ ఉంటుంది? మాకు పైసలు కావాలి కాబట్టి బొగ్గు గనులను వేలం వేస్తూ ఉంటుంది. మనం ఏమంటున్నాం? ఆ వేలం పైసలు ఏదో నువ్వు వేలం ఒకటి అనుకున్నావు కదా, ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనుకున్నావు కదా, మార్కెట్లో పోయి నువ్వు లాభాలకు పోకుండా అదే ప్రైస్కు సింగరేణికి ఇచ్చేయి. ఇంకా దానికి వేలం ఎందుకు? ఇప్పుడు నువ్వు అమ్ముదాం అనుకున్నావు, ఒక ఫోన్ తీసుకున్నావు అండి, దానికి అంటే నీకేమంటున్నా అంటే నువ్వు వేలమే సేమ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, డబ్బులు వస్తాయని. అదే డబ్బులు సింగరేణి కలుగుతుంది. నువ్వు ఏదైతే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ధర సింగరేణి కట్ట నీకు సిద్ధంగా ఉన్నది, మరి ఆ బ్లాకులు వాళ్ళకే ఇవ్వచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సింగరేణి ఏదైతే ఇప్పుడు వీళ్ళు అది వేలమేస్తా అంటున్న సింగరేణి బ్లాక్లు ఉన్న బొగ్గు బ్లాకులు ఉన్నాయో అవన్నీ ఎవరు కనిపెట్టలేదండి, సింగరేణి వాళ్ళు కనిపెట్టాను. రిసెర్చ్ అనాలిసిస్ ఇంకొకటి ఉంటుంది సింగరేణిలో. సింగరేణిలో గిడ బొగ్గు ఉన్నది, ఈ బొగ్గు మనం తవ్వుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు గుర్తించి వాళ్ళు ఐడెంటిఫై చేసిన బొగ్గు గనులను ఈరోజు కేంద్రం వేలం వేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, అంటే రేపు రాబోయే కాలంలో ఏమవుతుంది? ఈరోజు ఎవరెవరు పాల్గొంటారు? అదానీ కంపెనీలు, అంబానీ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా పాల్గొంటాయి. పాల్గొన్న తర్వాత మరొకసారి భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ కాబోతుంది. భారతదేశంలో ప్రజల సంపద ఉండదు, ప్రజలకు సంబంధించి ఏది ఉండదు. మనం చూసినాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి పోరాటం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు ఆ విశాఖ ఉక్కును వేలమేసే స్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? దాన్ని మైన్స్ కేటాయించలే. ఇప్పుడు సింగరేణి పని ఏందండి? బొగ్గు తవ్వాలి, దాన్ని సంస్థలకు అమ్మాలి. ఇప్పుడు వచ్చే కార్పొరేట్ కంపెనీ ఏమైనా కొత్త పని చేస్తుందా? వాళ్ళు కూడా గదే బొగ్గు వాళ్ళు ఏమన్నా ఇంట్లోకేం తీసుకొస్తారా? భూమిలో బొగ్గు ఉన్నది, సింగరేణి నేను తవ్వుతా అంటుంది. మళ్ళీ నువ్వు ప్రైవేట్ వానికి ఎందుకు ఇస్తాను? ఇక్కడ సమస్య ఏంటంటే, ఇంకొకటి మాకు ప్రధానమైనటువంటి సమస్య ఏమి ఉత్పన్నమవుతుందంటే, అంటే మా పెద్దపల్లి ప్రాంతం మేము చిన్నప్పటి నుంచి ఆడనే పెరిగినాం కాబట్టి, ఒకప్పుడు అక్కడ ఎవ్వరంగానే ఏం చేసేటోళ్ళం, సరే మేము ఇంజనీరింగ్ చదువుకున్నాం కావచ్చు, కానీ మ్యాక్సిమం ఐటీఐ చేసేటోళ్ళం. మా పెద్దపల్లినే 11 ఐటీఐలు ఉంటాయి, గవర్నమెంట్ ఐటీఐతో కాకుండా 11 ఐటీఐలు ఉంటాయి ప్రైవేట్. ఎందుకంటే సింగరేణిలో మాకు ఉద్యోగాలు వస్తాయని. ఈరోజు ఏం చేసారు? సింగరేణిని క్రమక్రమంగా ప్రైవేటైజేషన్ దిక్కు నడిపిస్తారు. తద్వారా ఏమవుతుంది? ఆ ప్రాంతంలో బతికేటువంటి మాకు పొల్యూషన్ మిగులుతాయి కానీ ఉద్యోగాలు అయితే దొరికాయి. ఈరోజు ఏమైతే ఓపెన్ కాస్ట్ మైన్లు అవుతాయి. ఓపెన్ కాస్ట్ మైన్లు అయిన తర్వాత ఊర్లు లేచిపోతాయండి. మేమేమంటున్నాం అంటే, మేము చిన్నప్పుడు చూసిన ఏ ఊరు ఉండదు. అంతేందుకు నేను ఒకటే చెప్తున్నా, గోవర్కానికి ఇప్పుడు పోయి మళ్ళీ 6 నెలల తర్వాత నువ్వు తవ్వ మారుతుంది. ఎందుకు తవ్వ మారుతుంది అంటే, ఆ ఓపెన్ కాస్ట్ మైన్
మనుద అవుతారు ఎక్కడో రోడ్డు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రెజర్ తీసుకొచ్చినా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఇదే ఈ గనుల్ని వేలానికి అప్పుడు ఒప్పుకోలేదు, ప్రైవేటీకరణకు అనేది ఒప్పుకోలేదు. బట్ ఇవాళ అటువంటి ఆ స్పృహ, ఆ ఆలోచన అదంతా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు లేకుండా పోయింది అనుకుంటున్నారు? ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు నేనేమంటున్నా నిన్న బట్టి గారు మాట్లాడారు, అరే మేము ఉన్నప్పుడు 10 ఏళ్ళు వేలం వల్లే, నువ్వు రాగానే వేలానికి ఎందుకు వచ్చింది, అగో నువ్వే అప్పుడెప్పుడో అనుకున్నావు. అరే అనుకుండు కాదబ్బా, నేను ఏమంటున్నా ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆప్షన్ ఉన్నది. ఏం ఆప్షన్ ఉన్నది? డైరెక్ట్ కేంద్రం నుంచి నువ్వు బొగ్గు కానీ తీసుకోవచ్చు, మేమైతే అవుతాం మా పై. ఇప్పుడు నువ్వు వేలంలో పాల్గొనే దానికంటే నువ్వు వేలంలో దేనికి పాల్గొంటాను? ఏమన్నా గవర్నమెంట్ అంటే ఏమన్నా దందా చేసేదా? గవర్నమెంట్ అంటే ఏంది? ప్రజల బాగోగులు చూసేది. అది ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి, దాన్ని కాపాడదాం. ప్రభుత్వ రంగ సంస్థని కాపాడకుండా గతంలో ఏదైతే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి చాలా బీడీఎల్ మూతపడ్డది, మన ఏది వాచ్ కంపెనీలు మూతపడ్డాయి. నేనేమంటున్నా అంటే ఆల్విన్ వాచ్ ఉండే, గొప్పది ఆల్విన్ వాచ్, ఆల్విన్ రిఫ్రిజిరేటర్ ఆ రోజు ఫేమస్ ఉండే, అవన్నీ మూతపడ్డాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీజేపీ ప్రభుత్వం ఎయిర్ ఇండియా నమ్ముకుంటుంది, ఎల్ఐసి నమ్ముకుంటుంది. ఆపాల్సింది ఏంటో అదే డిప్యూటీ సీఎం నుంచి ఒక ప్రకటన వచ్చింది. మళ్ళీ ఎట్లా పాల్గొంటుండు? నేను ఏమంటున్నా అంటే అసలు వేలన్నాక ఎందుకు రానిచ్చారు మీరు? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గమ్మత్ ఏంటంటే బీజేపీ పార్టీ ఇడికించి ఎందుకు ఇచ్చింది కోల్ మైన్స్ అంటే దానికి బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చిందంటే ఈడ బొగ్గు ఉంది, నా గోదావరిలో బొగ్గు ఉంది, నా తెలంగాణలో బొగ్గు ఉంది, ఆ బొగ్గు అమ్మిపెట్టండి అని చెప్పేసి ఈరోజు వాళ్ళకి కావాల్సిన ఒక ఏజెంట్ని ఇక్కడ అపాయింట్ చేశారు. అంతే తప్పితే తెలంగాణ బాగు గురించో, తెలంగాణకు ఒక కొత్త ఫండింగ్ గురించో, తెలంగాణ రేపు పొద్దుగాల అభివృద్ధి జరుగుతారు. ఇప్పుడు ఈరోజు ఒక్కటే చేస్తున్నా, తెలంగాణ బిడ్డలుగా వాళ్ళు ఎవరైతే ఎంపీలు ఉన్నారో అందుకే మన ప్రాతినిధ్యం లేకపోయేసరికి ఏం చేస్తారు, మొత్తం మమ్మీ పడేస్తారు. రేపు సింగరేణి అనేది సిరుల మాగాని, సిరుల గని తెలంగాణ రాష్ట్రానికి ఒక అద్భుతమైన ఖనిజ సంపద. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలుగా ఇటువంటి వేలం ప్రక్రియ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయలేదు. దాన్ని చాలా గట్టిగా వ్యతిరేకించింది బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి. బట్ ఇవాళ సింగరేణి ప్రైవేటీకరణకు జరుగుతున్నటువంటి కుట్రను తెలంగాణ సమాజం అనేది ఎట్లా గమనిస్తుంది? నిన్న కేటీఆర్ గారి ప్రెస్ మీట్లో వారు లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా ఎంత చర్చనీయాంశంగా ఉన్నాయి. ఎస్, కేటీఆర్ గారు చెప్తున్నటువంటి పాయింట్స్ వారు ఎట్లా ఆపారు, ఇవాళ ప్రైవేటీకరణకు ఏ రకంగా ముందుకెళ్తున్నారనే విషయాలు ప్రజల్లో ఎటువంటి చర్చకు దారితీశాయి? వాస్తవంగా ఈరోజు ఈ భూమిలో ఉన్నటువంటి ఖనిజం సంపద ఏదైతే ఉందో ఆ సంపద అంతా కూడా ఈ భూమి మీద పుట్టినోళ్ళ ప్రజల బాగోగుల కొరకు ఉపయోగపడాల్సినటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి సంపద. అట్టి సంపదను ఈరోజు కేవలం ఒక వ్యాపార దృక్పథంతో ఒక లాభం రావాలి, తమ ఏదైతే కార్పొరేట్ మిత్రులు ఉన్నారో వాళ్ళు లాభపడాలన్న ఏకైక కారణంతో ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ బొగ్గు గనులు మరియు ఇతర ఏదైతే ఖనిజాలు ఉన్నాయో ఆ గనుల వేలం పాటకు శ్రీకారం చుట్టింది. అది హైదరాబాద్ వేదికగా ఆ వేలం జరగడం, అందులో మన ప్రాంతం వాడైనటువంటి కిషన్ రెడ్డి గారు దానిలో పాల్గొనడం అన్నది అత్యంత బాధాకరమైన అంశం. అంటే మన వేలుతో మన కళ్ళే పొరుస్తారు, మనవాడే మనకు నష్టం చేస్తాడు అన్నదానికి ఈరోజు కిషన్ రెడ్డి గారు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు. నిన్న కేటీఆర్ గారు ఏదైతే పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగిందో అది వారి యొక్క ఆవేదన ఆ సమావేశంలో కనిపించింది, ఆ దుఃఖం కనిపించింది, ఆ బాధ కనిపించింది. ఎందుకు అనంటే ఈ తెలంగాణ ప్రాంత విముక్తి కొరకు పోరాటం చేసినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఇక్కడ ప్రజల బాగోగులకు ఉపయోగపడాల్సినటువంటి ఖనిజ సంపద రేపు వేలం పాట పెడితే ఎవరో ప్రైవేటు కార్పొరేట్ గుజరాతీ వ్యాపారుల చేతులకు వెళ్ళిపోతుంది, నష్టము విధ్వంసమేమో ఇక్కడ తెలంగాణకు దక్కుతుంది, లాభాలేమో ప్రైవేట్ కంపెనీలకు కార్పొరేట్ కంపెనీలకు దక్కుతాయి అన్న ఒక ఆవేదన వారికి కనిపించింది. మనం చరిత్రను చూసినట్టయితే గత 10 సంవత్సరాల నుంచి ఈ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ సింగరేణి అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గును ఇదంతా కూడా వేలం వేసి తమ ఎవరైతే కార్పొరేట్ మిత్రులు ఉన్నారో వాళ్ళకు అప్పజెప్పాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని అడుగడుగున అడ్డుకున్నారు. మెడ మీద కత్తి పెట్టిన కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగకుండా ఇక్కడ బొగ్గు ఏదైతే ఉందో ఇది పక్కా సింగరేణికే చెందాలే, ఈ సింగరేణి సంస్థ అన్నది ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ,
ఇక్కడ లాభాలు వస్తే సింగరేణికి ప్రభుత్వానికి అంటే అందులో 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వానికి లాభం వస్తుంది, 51% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి లాభం వస్తుంది. అదేవిధంగా ఒక ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంటారో ప్రభుత్వ రంగ సంస్థ అందులో రిజర్వేషన్లు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలందరూ కూడా దాని యొక్క లాభాలు పొందుతారు. ఇక్కడ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ప్రాంతం డెవలప్మెంట్ కూడా ఆ నిధులు మనం ఉపయోగించవచ్చు. దీనిలో పనిచేసే కార్మికులకు దాని లాభాలు జరుగుతాయి. ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయని ఒక విస్తృతమైన తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు అట్టి వేలం అడ్డుకున్నారు. దాంతో పాటుగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వీటన్నిటికీ రాష్ట్రాలకు విద్యుత్ కేంద్రాలకి సింగరేణి బొగ్గు గనుల నుంచే విద్యుత్ సరఫరా, బొగ్గు అక్కడి నుంచే సరఫరా అవుతుంది. వేలంతో వాటి అవసరాలపైన చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని కూడా వారు ఆ లేఖలో పేర్కొన్నారు కేసీఆర్ గారు రాసినటువంటి లెటర్లో. ఎస్, అయితే ఆ రోజు డిసెంబర్ 8 తారీఖు రోజు 2021లో కేసీఆర్ గారు లేఖ రాస్తే ఈ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో కేసీఆర్ గారికి పోటీగా మరొక లేఖ డిసెంబర్ 11వ తేదీ రోజు రాసిర్రు. మరి ఇవాళ నోరు ఎందుకు మూతపడ్డది రేవంత్ రెడ్డి గారిదని చెప్పి ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. అంటే ఇది ఓడదాటినాక బోడమల్లన్న అన్న పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు బీజేపీ పార్టీ కానీ ప్రదర్శిస్తా ఉన్నది. మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు. పెద్దపల్లి సభలో చెప్పిర్రు, రామగుండం సభలో చెప్పిర్రు, మంచిర్యాల సభలో చెప్పిర్రు. ఒకవేళ ఇక్కడ మీరు తప్పిపోయి ప్రలోభాలకో మాయమాటలకో లొంగి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓటేస్తే ఎలక్షన్లైన తెల్లారి సింగరేణిని వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వాస్తవంగా సింగరేణి దగ్గర ఉన్నటువంటి బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా 2030-35 వరకే అందులో బొగ్గు తీసే అవకాశం ఉన్నది. కొత్త గనులు సింగరేణి కేటాయించకపోతే, ఫీడింగ్ లేకపోతే సింగరేణి మూతపడే పరిస్థితి ఉన్నది. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉన్నారు. ఈ రోజు కేవలం తమ కార్పొరేట్ మిత్రులకు లాభం జరగాలన్న ఏకైక కారణంతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ వేలానికి పూనుకున్నది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తున్నది. ఇక్కడ ప్రజానికం మాత్రం వీళ్ళ దురాగతాలను చూస్తూ ఊరుకోదు. ఈ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మరో అబూజ్మడ్ తయారు చేసే కుట్ర పన్నుతున్నట్టు అర్థమవుతున్నది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలు భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి చాకిరి విముక్తి కొరకు సాయుధ పోరాటం చేసినటువంటి చరిత్ర ఇక్కడ ప్రజలకు ఉన్నది. కాబట్టి ఈ సింగరేణి ప్రైవేటీకరణ వైపు పోతే మరొక్కసారి ఇక్కడ ఏదన్నా సాయుధ పోరాటాలు మొదలయ్యే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఈ ఏదైతే వేలంపాట ప్రక్రియ ఉన్నదో దీన్ని విరమించుకుంటే బాగుంటుందని చెప్పి నేను టీ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్. ఎస్ రాకేష్ గారు, నిన్న కేటీఆర్ గారి ప్రెస్ మీట్లో రాష్ట్రం నుంచి ఎవరైనా ఒకరు కేంద్ర మంత్రి అయితే కొత్తగా మనకు ఒక ప్రాజెక్టు రావాలి కానీ ఉన్నవి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారంటూ చాలా తీవ్రంగానే మండిపడ్డారు. దాంతోపాటుగా 8 సీట్లు బీజేపీకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టబెడితే వాళ్ళకి మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా అనే ప్రశ్న కేటీఆర్ గారు వేశారు. ఒకటండి, ఇక్కడ ఖనిజ సంపద ఉన్నది కాబట్టి ఆ ఖనిజ సంపదను అమ్మి పెట్టమని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని, గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఈరోజు ఈ రాష్ట్రానికి అపాయింట్ చేయడం జరిగింది. కిషన్ రెడ్డి గారు రాగానే ఏం చేస్తారు, మనది ఈ ప్రాంతం సింగరేణి ప్రాంతం కాబట్టి మనం సింగరేణికి గన్ను కేటాయిస్తామని. మీకు ఎందుకు చెప్తున్నంటే దీనికి ఉదాహరణ, ఆల్రెడీ గుజరాత్లో ప్రభుత్వ రంగ సంస్థలకు, గుజరాత్ మైనింగ్ కార్పొరేషన్కు కేంద్ర ప్రభుత్వం మైన్స్ను కేటాయించడం జరిగిందని కూడా నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం అడుగుతుంది ఏంది, ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దాంట్లో సింగరేణిలో కూడా 49% షేర్ ఉన్నది కేంద్రానికి. కేంద్రందే కదా, 49% కేంద్రంది, 51% రాష్ట్రంది. రెండు ప్రభుత్వ రంగ సంస్థలే కదా. నువ్వు వేలమేసి ఎవరికో ఎందుకు అమ్ముతావు? అదే పని నీకు ఈడున్నట్టు సింగరేణి సంస్థ చేస్తావు కదా, అదొక కార్పొరేషన్ సంస్థ, దాని బాధ్యతనే అది, ఎందుకు ఇస్తలేవు దానికి? అంటే ఈరోజు సింగరేణి ప్రాంతంలో ఒక భయంకరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే నేను మొన్న మా పెద్దపల్లి ప్రాంతంలో తిరిగి వచ్చినప్పుడు ఈ బొగ్గుబాయిలు పడుతుంటే గోరకాయలు ఉంటే నేను ఏందన్నా ఇదంటే, ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా గతంలో సింగరేణి కార్మిక సమాఖ్య అని ఉండేది. అసలు ఆ ప్రాంతంలో ఏది కూడా ప్రైవేటైజేషన్ కాకుండా అడ్డుకున్నది. ఒకప్పుడు అక్కడ సింగరేణి బొగ్గు గనులు అంటే తెలంగాణ విప్లవోద్యమాలకు పట్టుకొమ్మగా ఉన్నాయి. ఈరోజు ఆ పరిస్థితిని మళ్ళొకసారి నెట్టివేయడం జరుగుతుంది. ఇంతమంది మిత్రుడు అన్నాడు అమోజ్మెంట్ కంటే దారుణం జరుగుతుంది ఇక్కడ. అమోజ్మెంట్లో ఆ గిరిజనులంతా అడ్డుకుంటున్నారు. ఈరోజు మరొకసారి
అంటే చైతన్యవంతం కావాల్సినటువంటి ఆవశ్యకత ఈ కార్పొరేట్ సంస్థలు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి జీవన విధ్వంసం చేస్తున్నప్పుడు ఆ విధ్వంసాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా మా అందరిపైన ఉంటుంది. ఈరోజు మరి 10 ఏళ్ళకేంచి ఎందుకో ఈ టెండర్లు కాలేదు, 10 ఏళ్ళకేంచి ఎందుకో కేటాయింపులు జరగలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీజేపీ ప్రభుత్వం రాగానే ఎందుకు దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం వేలమేయాలని నిర్ణయం చేసుకున్నారు? అదే పని ప్రభుత్వం చేస్తూ ఉంటుంది కదా. అదే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రైవేట్ ఏమని ప్రశ్నిస్తాను? వాడు దాని లోపలికి ఎంట్రీ కూడా ఇయ్యాడు. ప్రభుత్వ రంగ ఆఫీస్ అనుకో, ఇది మా సంస్థ మా ఆఫీస్ అని చెప్పేసి లోపడిపోతావు సింగరేణి దగ్గర పోయి ఇగో ఇది ఉన్నది ఇది కావాలని చెప్పేసి ఏదైనా డిమాండ్ చేస్తాం. ప్రైవేట్ ఏం డిమాండ్ చేస్తాం? ఒకసారి అగ్రిమెంట్ అయిన తర్వాత ఓపెన్ క్యాస్ట్ మనం దవ్వుతాను, మీ ఊరంతా కాల్ చేయాలంటారు. సార్ మీకు దయచేసి నేను ఒక విజ్ఞప్తి చేస్తాను, ఎందుకంటే టీ న్యూస్ ద్వారా ఆ సింగరేణి అనేది ఎట్లుంటుందంటే ఆ సింగరేణి ప్రాంతం వాళ్ళకే తెలుసు. అంటే బయట ఉన్న వాళ్ళకు అరే ఏముంటుంది అనుకో, ఏం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్రాంతం ఉన్నది, రత్నాపూర్ అనే విలేజ్ ఉన్నది, అక్కడ ఇప్పుడు మన బొగ్గు బ్లాక్ వేలమేశారు. ఆ విలేజ్ వాళ్ళంతా కూడా పంపించేస్తారు, మైగ్రేట్ చేసేస్తారు. అది మొత్తం ఓపెన్ కాస్ట్ బొంద అయిపోతుంది. నేనేమంటున్నానంటే ఎక్కడైతే వీళ్ళు ఓపెన్ కాస్ట్ మైండ్లు తవ్వుతారో అక్కడ మొత్తం కూడా అది విధ్వంసం, జీవన విధ్వంసం మీద. అయితే అయ్యే క్రమంలో నేనేమంటున్నా, అది ప్రభుత్వం అయితే వాళ్ళకు ప్రజలకు ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా సరిదిద్దుతూ సరిపోలుస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే దీన్ని ఆపేయచ్చు కదా? తప్పకుండా ఆపేయచ్చు. ఆపడం కాదు మనం అడుగుతుంది. ఇప్పుడు ఇంకొక గమ్మతైన విషయం ఏంటో తెలుసా, ఎక్కడెక్కడైతే సింగరేణి ప్రాంతం ఉన్నదో మ్యాక్సిమం అక్కడ అంతా కూడా ఎంపీలు గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలే. అవును. వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తలేరు? వాళ్ళు ఎందుకు కాపాడడానికి ప్రయత్నం చేయట్లేదు అంటే వాళ్ళంతా కూడా ఈ వ్యాపారంలో మునిగి తేలిటోళ్ళు. కాబట్టి ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ కిషన్ రెడ్డి గారికి, తెలంగాణ బిడ్డగా ఏమంటున్నంటే ఈ వేలాన్ని తెలంగాణలో జరుగుతున్నటువంటి వేలాన్ని ఆపండి, లేకపోతే మీరు రేపు పొద్దుగాల చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఈ ప్రాంతంలో అరే మన మంత్రి వచ్చిండు, మన సింగరేణి కేటాయించిండు అన్నట్టు ఉండాలి. కానీ అవి అమ్మేస్తా అని చెప్పేసి వాటిని వేలం వేస్తా అని చెప్పేసి అంటే ఆ వేలం ద్వారా చాలా నష్టపోవడం జరుగుతుంది. సింగరేణి అయితేనే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుంది. మన ఉద్యోగాలు మన ప్రాంత బిడ్డలకు దొరుకుతాయి ఉద్యోగాలు. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కూడా జాగ్రత్తగా తవ్వుతారు. రేపు పొద్దుగాల వన్స్ ఒకసారి గాలి జనార్దన్ రెడ్డి ఎట్లయితే ఐరన్ ఓర్ తవ్విండో అట్లా రేపు పొద్దుగాల ప్రైవేట్ గా ఎక్కడ ఇష్టారాజ్యంగా తవ్వుతాడు. దానికి హద్దులు అదుపులు కూడా ఉన్నాయి. రైట్. జమీలుద్దీన్ గారు, బీఆర్ఎస్కు 16 సీట్లు వస్తే ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్ గారు చెప్తే ఎందుకు బీఆర్ఎస్కు 16 సీట్లు అంటారన్నాడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బట్ ఇవాళ అదే 8 సీట్లు కాంగ్రెస్కి, అదే 8 సీట్లు బీజేపీకి, 2 కేంద్ర జాతీయ పార్టీలకు ఇస్తే ఇవాళ చేసేది ఏంటి? ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఖనిజ సంపదను ఏ రకంగా ప్రైవేటీకరణ చేస్తున్నారో 2 పార్టీలు కలిసి అంతర్గతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎట్లా వేలానికి దిగుతున్నాయనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలనేది నా కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట. చాలా వాస్తవంగా, చాలా ఆవేదన పూరితంగా నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మనం ఒక్కసారి బిఎస్ఎన్ఎల్ చరిత్ర చూసినట్టయితే ఎప్పుడైతే ఈ ప్రైవేట్ కంపెనీలు ఈ సెల్ ఫోన్ దందా చేయడంలో దిగినరో బిఎస్ఎన్ఎల్ బొందబెట్టింది ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. బిఎస్ఎన్ఎల్ టవర్ల మీద ఈరోజు జియో వాళ్లకు 5G అందుతుంది, కానీ బిఎస్ఎన్ఎల్కు 5Gకి పర్మిషన్ ఇవ్వదు ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు సింగరేణిని బొందబెట్టాలని చెప్పి కూడా వీళ్ళు పూర్తి ఆలోచనతో ఉన్నారు. అందుకే ఈ తెలంగాణ ప్రాంతాన్ని బొందలగడ్డగా మారుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తమ గుజరాతీ మిత్రులకు కట్టుబెట్టడానికి వారు వేలంపాట మొదలుపెట్టారు. దానికి ఏమాత్రం అడ్డుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా సహకారం చేస్తున్నారు. ఇందులో మనం ఒకటి గమనించాల్సి ఉన్నది, అసలు ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు వీరు ఎందుకు దీనికి సహకరిస్తున్నారు అనంటే, రేపు ఈ ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ దక్కితే వారు వీళ్లకు కమిషన్లు ఇస్తారు కోట్లాది రూపాయలు. అంతేకాకుండా ఈ రోజు మీరు మన రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా చాలా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళ కంపెనీలు కూడా రేపు ఇక్కడ ఈ ఓబీ రిమూవల్ అంటారు, అంటే ఓవర్ బర్డన్ మీద మట్టి తీసేసే కాంట్రాక్ట్ కానీ, మిషనరీలు పెట్టడం కానీ, బొగ్గు తవ్వడం కానీ, వీళ్ళంతా కూడా సబ్ కాంట్రాక్టులు తీసుకొని వీళ్ళు కోట్ల రూపాయలు కూడబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఉంటేంది చస్తేంది అన్న భావనతోని వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. అదే సింగరేణికి ఈ బొగ్గు బ్లాకులను కేటాయించినట్టయితే డైరెక్ట్ గా ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ, ప్రభుత్వానికి రాయాల్సిన డబ్బు వస్తుంది. కానీ వీళ్లకు ప్రైవేట్ గా కార్పొరేట్ వాడు వీళ్ళకి లంచాలు ఇచ్చినట్టు సింగరేణోడు ఇవ్వడు. కాబట్టి సింగరేణికి ఇస్తే మాకేంటంట అన్న ఒక ఆలోచనతోని వీళ్ళు ముందుకు పోతున్నట్టు కనిపిస్తా ఉన్నది.
కాబట్టి ఇక్కడ ప్రజలు సో నిన్న మరో విషయం గుర్తు చేశారు కేటీఆర్ గారు. సిద్ధంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి 16 ఎంపీ సీట్లు రావడంతో అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలుగుతున్నారు. కాబట్టి అంటే ఎంపీలు ఒక ఉండగలిగితే డెఫినెట్గా మా బీఆర్ఎస్కు స్ట్రాంగ్ బలమైన సంఖ్యలో ఎంపీలు ఉంటే డెఫినెట్గా దీన్ని ఆపగలిగే వాళ్ళం మేము అనేది నిన్న వారు గుర్తు చేశారు. ఎస్, ఎందుకు అనంటే తెలంగాణలో చెప్పుకుంటాం మనం మట్టికైనా ఇంటోడు కావాలి అని చెప్పి. అంటే ఈ తెలంగాణ పార్టీ తెలంగాణ రక్షణ కొరకు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కొరకు పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈరోజు 16 మంది అక్కడ పార్లమెంట్లో ఉంటే ఇంత ధైర్యం చేసేది కాదు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎంపీలు 9 మంది ఉన్నారు కాబట్టే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కిమ్మనకుండా ఉన్నది. వాళ్ళకు మెజారిటీ ఉన్నా వీళ్ళు పార్లమెంట్లో లొల్లి పెడతారని చెప్పి. ఈ రోజు ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారండి? 8 మంది గుజరాతీ పార్టీ వాళ్ళు, 8 మంది ఢిల్లీకి గులాంగిరి చేసే పార్టీకి సంబంధించిన మనుషులు ఇవాళ ఎంపీలుగా గెలిచారు కాబట్టే మాకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పి ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి ప్రజలు బాధపడుతున్నారు. అదే ఇవాళ వైజాగ్ స్టీల్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సహకారంతో ఇవాళ ప్రభుత్వం నడుస్తా ఉన్నదో అక్కడ వైజాగ్ స్టీల్ జోలికి వస్తే మీ తోలు తీస్తా, నేను మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందని చెప్పే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే అక్కడ వైజాగ్ స్టీల్ ఇప్పుడు ప్రైవేటీకరణ చేయమని అంటున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరణ చేస్తామన్నారు. దానికి కూడా వ్యతిరేకంగా కేటీఆర్ గారు ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు మేము కూడా మీకు సహకారం చేస్తాం, ఈ ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తామని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడారు. ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ మన ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు 16 మంది ఉండుంటే ఈ స్థితి వచ్చేది కాదు. అక్కడ వైజాగ్ స్టీల్ ను కూడా ఏం చేశారు? వారికి సొంతంగా ఐరన్ ఓర్ మైనింగ్ లేకుండా చేసి, వాళ్ళకు సొంత మైన్ లేకుండా దూరం నుండి ప్రైవేట్ నుండి కొనుక్కోమంటే ఈ రోజు అక్కడ వైజాగ్ స్టీల్ కూడా నష్టాల్లో వస్తుంది. అంటే వీళ్ళు ముందే ఒక కుట్ర బన్నుతారు. ఏం చేస్తారు? ఆ యొక్క సంస్థను మొదలు నష్టాల్లోకి వచ్చే విధంగా చేసి అది నష్టాల్లో వచ్చిందని చెప్పి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మి మళ్ళీ వాళ్లకు లాభాలు తెచ్చేటట్టు మళ్ళీ వీళ్ళ యొక్క పాలసీలను మార్చుకుంటారు. అంతకుముందు కూడా మనం చూసినాం. ఇదే ఆస్ట్రేలియా బొగ్గు అదానికి ఏదైతే అక్కడ వేలం పాటలో కొన్నాడో అది కాస్ట్లీ అయినా మంచిదే, మీరు కొనాల్సిందే అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ల మీద ఒత్తిడి తెచ్చి ఆ అదాని బొగ్గు కొనేటట్టు చేసిరు. ఈ రోజు మళ్ళీ ఇక్కడ దేశీయ బొగ్గు గనులు కూడా అదానికో అంబానీకో ఇంకా ఎవరన్నా ప్రైవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పచెప్పి వాళ్ళ నుంచి లంచాలు తీసుకొని ఆ బొగ్గును ఇక్కడ కరెంటు సంస్థలకు కొనుగోలు చేసేటట్టు చేసి మళ్ళీ కరెంటు భారం ప్రజల మీద మోపుతారు. అల్టిమేట్ గా వీళ్ళు కార్పొరేట్లను సాత్తారు, ప్రజల రక్తం పీలుస్తారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు దీని మీద ఆలోచన చేస్తున్నారు, ప్రతిఘటనకు సిద్ధమవుతున్నారు. రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఇక్కడ ఏదైనా జరగడానికి జరిగితే బాధ్యత వహించాల్సిన పరిస్థితి. ఓకే జమలుద్దీన్ గారు, సో వేలాన్ని ఆపి తీరాల్సిందే, బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలి అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూనే ఇవాళ అదే వేలంలో ఆయన పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎట్లా తీవ్రంగా ప్రెజర్ తీసుకురాబోతుంది? ఒకవేళ కనుక ఇదే బ్లాకుల్ని వేలం వేసి వేరే సంస్థలకు కట్టబెడితే బీఆర్ఎస్ వాట్ నెక్స్ట్ ఏం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? నిన్న కేటీఆర్ గారు ఏదైతే డిక్లేర్ చేయడం జరిగిందో నిన్న ఒక 2-3 అంశాలు చెప్పారు కేటీఆర్ గారు సూటిగా. 2015లో ఇవే అంటే కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించడం జరిగింది. ఏదైతే ఆ గెజిట్ను యూజ్ చేస్తే మీరు కూడా మాకు తెలంగాణకు ఆ బొగ్గు గనులను కేటాయించండి అని విజ్ఞప్తి చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు అట్లా చేయకపోతే మాత్రం తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఒక దిక్కేమో కాంగ్రెస్ పార్టీ వేలాన్ని ఆపుతాం అడ్డుకుంటామంటారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ వేలంలో పాల్గొనికి నిన్న పెట్టినటువంటి బట్టి విక్రమార్క గారు ఇలా టెండర్లలో పాల్గొనికి పోతుండ్రు. ఇప్పుడు 2015లో జరిగింది అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు మా ప్రభుత్వంలో మంత్రి కాదా? తెలియదా తుమ్మల నాగేశ్వరరావు గారికి? అసలు ఏదో ఒకటి బట్టకాల్సి మీద వేయాలి. మరి 10 ఏళ్ల నుంచి ఒక్క మైన్ కూడా వేలంగా అంది. ఈరోజు మీరు రాగానే ఎందుకు వేలమవుతుంది? ఎందుకు వేలమవుతుందంటే గతంలో అంటే స్పష్టంగా ఈరోజు మనం టీవీలలో మాట్లాడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఈ టీవీలన్నీ కూడా ఒకప్పుడు దూరదర్శన్ కింద ఉండేటి, ఎక్కడికక్కడ ఫ్రీగా టెలికాస్ట్ అయ్యేటి. ఎప్పుడైతే వీటిని ప్రభుత్వ రంగ ప్రైవేటైజేషన్ చేసేసారో, వివిధ రూపాల్లో ప్రైవేట్ సంస్థలు వచ్చినాయో, ఇప్పుడు నెలకు ఏం తక్కువ ఎవరు కట్టినా కానీ 400 నుంచి 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అంటే మొత్తానికి దూరదర్శన్ చంపేసారు. సెల్ ఫోన్గా దూరదర్శన్ అనేది మొత్తం లేకుండా చేసి పడేసారు. ఈరోజు నేనేమంటున్నానంటే రాబోయే కాలంలో సింగరేణిని కూడా ఇట్లనే ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోతే ఆ ప్రైవేటైజేషన్ చేసిన ప్రాంతంలో వానికి అడ్డు అదుపు ఉండదు, వానికి ఒక రూల్ ఉండదు, మానవత్వం ఉండదు. కంప్లీట్గా దాన్ని ఇష్టారాధంగా తవ్వుకుంటూ పోతుంటారు. మన అవసరాలకు తగ్గట్టుగా మనం బొగ్గును వాడుకుంటున్నాం.
ఈరోజు బొగ్గుతోటి వ్యాపారం కాదు కదా, మనం ఎంతైతే మనకు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తామో దానికి కావాల్సినటువంటి బొగ్గును తవ్వుకుంటున్నాం. రాబోయే కాలంలో ఇది పెద్ద ప్రమాదం సో ఇప్పుడు రాబోతుంది. సింగరేణి కాబట్టి బొగ్గు గనుల పరిరక్షణ కోసం సింగరేణి ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎట్లా సింగరేణి ప్రజల పక్షాన ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఒకటే చెప్తున్నా, గతంలో కేసీఆర్ గారు పిలుపునిస్తే ఏ విధంగానైతే అందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామో అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఆ బొగ్గుగని కార్మిక బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ పార్టీల వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా పోరాటంలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న రామన్ ఒక పెద్ద ధైర్యం ఇచ్చిండు, ఆ పోరాటానికి నేను నాయకత్వం వహిస్తా అని చెప్పిండు. ఆయన ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు పొద్దుగాల ఇప్పుడు ఎవరికి కేటాయించినా రేపు పొద్దుగాల వచ్చి తవ్వుకోవాల్సిందేడా మాకాడనే కదా, ఎక్కడ బొగ్గుంటే అక్కడనే కదా, అక్కడ ఎట్లా తవ్వుతారో చూద్దాం. మరి ఇక నేనేమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు మంచికి విననప్పుడు, నువ్వు మంచిగా చెప్పినప్పుడు విననప్పుడు తప్పకుండా పోరాట పంతాన్ని ఎంచుకోవాల్సిందే. పోరాటం మాకు కొత్త కాదు. ఈరోజు పెద్దపల్లి ప్రాంతం, పెద్దపల్లి జిల్లా కావచ్చు, సింగరేణి ప్రాంతం కావచ్చు, సింగరేణి గనులు ఉన్న ఏ ప్రాంతానికి కూడా పోరాటం కొత్త కాదు. అందరూ పోరాటానికి సిద్ధంగానే ఉంటారు. పోరాటం బొగ్గు బాయలేకపోతే పానం పోతుందేమో, అరే నా బొగ్గే లేకుండా చేసినప్పుడు మా పానం ఉంటేది పోతేంది ప్రాణానికి. ఇప్పుడు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం బొగ్గుబాయిలో, అంటే చిన్నగా ఉన్నప్పుడైతే ఇప్పుడు కొంచెం ప్రమాదాలు తగ్గినాయి టెక్నికల్గా, కానీ ఒకప్పుడు ఏముండేది బాయి కూలిందంటే ఎంతమంది చచ్చిపోయారని అడిగే పరిస్థితి ఉంటుండే. మొన్న అడ్డేళ్ళ లాంగ్ వాల్ కూలితే దాంట్లో 3-4 చనిపోయారు. మొన్న శ్రీరాంపూర్ ఏరియాలో బాయి కూలితే 2 చచ్చిపోయారు. నేనేమంటున్నా అంటే సావుకే వెనకాడకుండా లోపలికి పోయి బొగ్గుతో పెట్టాడు, నా బొగ్గు ఉండదు, నా ఉద్యోగం ఉండదు, నా ప్రాంతం నాది కాదు, ఈ భూమి నాది కాదు అన్నప్పుడు ఎందుకు పోరాట పంతాన్ని ఎంచుకోకపోతే ఏం చేస్తారు? మరి ఆ పోరాటం ప్రజా పోరాటాల వైపు తిరుగుతుందా లేకపోతే విప్లవ పోరాటాల వైపు తిరుగుతుందా అని చూడాల్సిందే అంతే. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఇదైతే సరైన పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం మన ప్రాంతంలో ఉన్నటువంటి దోపిడీకి గురి చేసి ఆ దోపిడీ ద్వారా సంపదను సృష్టించుకుందాం అనేది సరైన పద్ధతి కాదు. ఎస్, నువ్వు బొగ్గుపై తవ్వు, ఎవరికి ఇయ్యి? ప్రజలకి ఇయ్యి, ప్రజలు తవ్వుతారు, ప్రజలు ఉద్యోగాలు చేస్తారు, సింగరేణి తవ్వుతుంది, దాని ద్వారా వచ్చినటువంటి లాభాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ లాభాలతోటి నువ్వు ప్రభుత్వాన్ని నడుపు, మేము వద్దంటలేం కదా. ఇక్కడ చేస్తుంది ఏంది మన పోరాటం? ప్రజలకు మంచి జరగాలి, ప్రైవేట్ సంస్థలకు మంచి జరగడు కాదు. అదాని కంపెనీ ఏ విధంగా ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1కి ఎట్లా పోయింది బీజేపీ పార్టీ రాగానే, రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ కూడా. అందుకే మనం చూసినా కదా, అదాని కంపెనీతోటి అగ్రిమెంట్ అయ్యే రేవంత్ రెడ్డి గారు ఈ వేలం పాటలో పాల్గొనమని చెప్తుండు. రైట్గా సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ కుట్ర జరుగుతుంది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్లో వేలం ప్రక్రియ జరగబోతుంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా కూడా వేలానికి ఒప్పుకోలేదు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఇవాళ రాష్ట్రం ప్రభుత్వం మారిన తర్వాత కేంద్రంలో ఇవాళ రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నది. బట్ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు లేకపోవడం వల్ల ఇవాళ బొగ్గు గనులని ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది అంటూ కేటీఆర్ తీవ్రంగా నిన్న మండిపడ్డారు. ఒకవేళ కనుక ప్రైవేటు సంస్థల చేతికి ఇస్తే, ప్రైవేటు వ్యక్తుల చేతికి సింగరేణి బొగ్గు బ్లాకుల్ని కట్టబెడితే చాలా తీవ్రమైన పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు బీఆర్ఎస్. నిన్న ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు మహాధర్నా చేశారు. ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం, 1:100 నిష్పత్తిలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిరుద్యోగులు. ఎస్ రాకేష్ గారు, ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా అంటూ స్ట్రైట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నిన్న నిరుద్యోగులు మహాధర్నా కార్యక్రమంలో ఇందిరా పార్క్ వద్ద. సరే, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, రామన్న పదే చెప్పాడు, మేము ఇచ్చిన అంటే ఉద్యోగాలు గ్రూప్ 1లు ఇవన్నీ లేట్ ఎందుకేనే అని చెప్పేసి ఒక ప్రశ్న ప్రధానంగా ఎప్పుడు మాట్లాడినా కానీ, ఏ ఛానల్లో మాట్లాడినా కానీ ప్రధానంగా ప్రతిపక్షాలు ప్రశ్నించే ప్రశ్న. అయితే నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన. నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నప్పుడే నాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటంటే 60-40 మాత్రమే తెలంగాణలో ఉన్న ఉద్యోగాల్లో కూడా 100 ఉద్యోగాలు ఉంటే 100 ఉద్యోగాలలో 60 ఉద్యోగాలు తెలంగాణలోకి ఇవ్వాలి, 40 ఉద్యోగాలు ఓపెన్ ఫర్ ఆల్ అని చెప్పేసి అన్నీ కూడా వేరే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్రలోకో లేకపోతే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. అయితే దాన్ని కేసీఆర్ గారు ఏం చేశారు, రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించేసి 90% తెలంగాణ ప్రజలకు వచ్చే విధంగా చేశారు. నేనేమంటానంటే ఈరోజు మళ్ళొకసారి అట్లుండగా కూడా ఉద్యోగాలన్నీ అది మొత్తం కూడా నియమించుకుంటూ 2,30,000 ఉద్యోగాలు ఆ రోజుకి నియమించడం జరిగింది. వాటన్ని ఫోన్ నెంబర్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఫోన్ చేసి వాళ్ళకి ఎవరికి ఉద్యోగం వచ్చింది, ఎవరికి రాలేదు, మనం చెప్పిన ఉద్యోగాలు తప్పారాయట కూడా చెప్పొచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే ఏం చేస్తుంది, ఆ ఉద్యోగాలను ఇవ్వకుండానే మొత్తం ఆపేస్తుంది. నువ్వు జాబ్ క్యాలెండర్ సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలను ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలి, ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేసి, అది గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ఆ గ్రూప్ 1 కూడా గతంలో మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అన్ఫార్చునేట్లీ ఒక సంఘటన జరిగింది, దానిలో పేపర్ లీకేజ్ కాగానే దాన్ని వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగింది, దోషులందరినీ శిక్షించే విధంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారు, లీకేజ్ ఏమన్నా దాచిపెట్టినాం మనం? ఈ కేంద్ర ప్రభుత్వం నీటు పరీక్ష లీక్ అయినా కానీ దాన్ని కొనసాగిస్తామన్నట్టు ఏమన్నా చెప్పినామా? ఆ రోజున్నటువంటి ప్రభుత్వంగా వాటన్నిటి బయటికి తీసినాం, నిజాలు నిగ్గు తేల్చాలని బయట పెట్టినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చేయాలి, ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలి. అపాయింట్మెంట్లు ఇచ్చినాయి అనేవి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో అయినటువంటి ఉద్యోగాలు ఆల్రెడీ వాళ్ళంతా సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళకి జస్ట్ ఎలక్షన్ కోడ్ రావడంతో వాళ్ళకు జాబ్లు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. ఏ రోజు కూడా ముఖ్యమంత్రి పాల్గొనలేదండి. 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కానీ ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ఇగో నీకు జాబ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాయని మా కేసీఆర్ గారు ఎక్కడ పాల్గొనలేదు. కానీ ఈరోజు తను అంటే ఏది కట్టని ఇంటికి పెట్టని పోయికి నేనే ఓనర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొత్తం అందరికీ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. అవి కూడా ఎంత సిగ్గుచేటంటే మా సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలని వస్తాయి. అంటే తండ్రికి హెల్త్ బాగాలేకపోతాను, లేకపోతే ఆ బొగ్గుబాయిలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి చనిపోతాను, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోతాను, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. అవి కూడా నేనే అపాయింట్మెంట్ చేసిన అంటున్నాను. అవి కంపల్సరీ ఇవ్వాల్సినే కదా. కాబట్టి నేనేమంటానంటే అంటే ఒక ప్రజాస్వామ్యం మీద అవగాహన లేని, ప్రజాస్వామ్యం గురించి అంటే దాని గురించి తెలియనటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఈరోజు ప్రజల అభివృద్ధి గురించి ఆకాంక్షించిన వ్యక్తులు బట్టి గారు నిన్న ప్రెస్ మీట్ పెడతారు, ఇవాళ వేలంలో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తాంటారు, ఒక జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేయరు, ఒక జాబ్ డిక్లేర్ చేయరు. ఈరోజు అంతేందుకంటే 2500 అంటే ప్రతి ఒక్క హామీ అట్లనే. రైట్, ఓకే. ఇప్పుడు ఆగస్టు 10 దగ్గరకు వస్తుంది, ఏం చెప్తారో అది కూడా చూడాలి మనం. రైట్, జమీలుద్దీన్ గారు, ఎన్నికల సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చారో మాకు ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ఇంకా ఉద్యోగాల ప్రక్రియ గురించి ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా అమలు చేసేదాకా మేము వదిలిపెట్టామనేది నిరుద్యోగులు నిన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రూప్ 1లో 1600, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000, డిఎస్సిలో 25,000 పోస్టులు పెంచాలి. ఇది ప్రభుత్వానికి నిరుద్యోగులు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ డిమాండ్. అబద్ధాల పునాదుల మీద నిలుచున్నటువంటి నిర్మాణమైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి నిరుద్యోగులను అంటే మిగతా తెలంగాణ ప్రజలతో పాటు నిరుద్యోగులను కూడా మోసం చేసింది అన్నది నిన్న ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ఆ ధర్నాతో తేలిపోయింది. వాస్తవంగా గత 5 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ కేసీఆర్ గారు చాలా ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్లు అంటే సుమారు 1,00,000 ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ వలన కొంత ఫలితాలు ఆలస్యం అయితే దానికి అబద్ధాలు చెప్తూ అసలు ఉద్యోగాల భర్తీ జరగలేదని చెప్పి ఏదైతే కాంగ్రెస్ విస్తృతమైన ప్రచారం చేసిరో దానికి కొంతమంది ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళు కానీ ఆకునూరి మురళి లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆ కాంగ్రెస్ అబద్ధాల ప్రచారంలో భాగస్వాములైనరు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎక్కడ పోయినరు ప్రొఫెసర్ కోదండరాం గారు, ఎక్కడ పోయినరు మురళి గారు? నిన్న పోవాలి కదా, నిన్న ఇందిరా పార్క్ దగ్గరికి పోయి ఆ నిరుద్యోగులకు సమాధానం చెప్పే బాధ్యత వీళ్ళ మీద ఉండే కదా, వీళ్ళు చెప్పలేదు. ఇప్పుడు నేనేదైతే కేసీఆర్ గారు 30,000 ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్ష నిర్వహించి వారికి జస్ట్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేది ఉండను, అవి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఇచ్చి ఎలక్షన్ల కంటే ముందు ఒక పిఆర్ స్టంట్ క్రియేట్ చేసి నేను నౌకర్లు ఇచ్చిన అని చెప్పారు. దానిలో కూడా గురుకుల సంబంధించినటువంటి ఎవరైతే టీచర్ల అపాయింట్మెంట్ ఉందో వాళ్ళకి ఈ రోజు వరకు కూడా అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కాళ్ళు మొక్కితే కూడా వాళ్ళు కనికరిస్తలేరు. ఏదైతే ప్రజాభవన్కు పోయి మొన్న మనం చూసినాం ఆ వీడియోను, నిరుద్యోగులు కాళ్ళు మొక్కితే కూడా కనికరించే పరిస్థితి లేదు. అదే విధంగా ఈ రోజు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిరుద్యోగులకు సంబంధించిన సమస్య ఉందో దాని మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంకా 4.5 సంవత్సరాల దాకా మాకు ఎవడేం చేసేది ఉంది, ఇక మేము మళ్ళా అధికారంలోకి వచ్చేది లేదు. కాబట్టి ఇప్పుడు ఈ విరుద్యోగులు ఏది లేదు, వీళ్ళను ఉత్తగానే అబద్ధాలు చెప్పినాం, బేకూఫ్ చేసినాం, అధికారంలోకి వచ్చినామని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యువత ఉందో, నిరుద్యోగ యువత ఉందో, వీళ్ళ యొక్క కోపాన్ని కూడా ఈ ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం చర్చ చేసినట్టు ఈ సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల కూడా ఈ నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోతుంది. అదే సింగరేణి లాంటి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థను మనం బాగుపరిస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది, ఇక్కడ పిల్లలకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కేవలం 10 సంవత్సరాల నుంచి అధికారం లేక వాళ్ళు ఆకలితో ఉన్నారు. జస్ట్ దోసుకోవడంలోనే, స్కాములు చేయడంలోనే వాళ్ళ ఆలోచన, వాళ్ళ నిరంతరం అదే ఆలోచనతోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది.
కాబట్టి ఇప్పటికైనా నిన్న ఏదైతే నిరుద్యోగులు ధర్నాలు చేసిరో ప్రతి జాగల గాంధీ భవన్ ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, సీఎం గారి ఇంటి ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, డిప్యూటీ సీఎం గారి ఇంటి ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, ఇందిరా పార్క్ ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. జమిలిద్దిన్ గారు, మన రాష్ట్రంలో పరిస్థితి ఇట్లా ఉంటే దేశవ్యాప్తంగా కుదిపేస్తున్నటువంటి నీట్ సమస్య, దానిపైన దేశంలో ఒక ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ నడుస్తుంటే విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నీటి పరీక్షకు ముందు రోజే మాకు ప్రశ్నపత్రం అందింది, రాత్రంతా జవాబులు బట్టి పట్టాము అనేది స్వయంగా అరెస్ట్ అయినటువంటి విద్యార్థులు ఒప్పుకున్నారు. ఇక నీటి విషయంలో కేంద్రం ఎట్లా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది? అయినా ఈ రోజు వరకు కూడా నీటి మీద కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. అసలు పరీక్షను ఉంచుతారా రద్దు చేస్తారా అని తెలియక 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసిరు. ఇవాళ దేశవ్యాప్తంగా 24 లక్షల కుటుంబాలు ఇవాళ బాధపడుతున్నారు. ఈ బిహారీ ముఠా ఏదైతే దీనికి ఇలా పాల్పడ్డదో దాని మీద వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ పరీక్ష ఉంచుతుందా లేదా తెలియదు. నెట్ పరీక్షను ఆల్రెడీ రద్దు చేసిరు. అది నెట్ పరీక్ష డార్క్ వెబ్ లో ప్రత్యక్షం కావడం అనేది సిగ్గుతో తలదించుకోవాలి. ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతా ఉన్నారు. దీంతో ఇంకొక విషయం, ఇక్కడ మీరు నీట్ చర్చ తీసిరు కాబట్టి చెప్తా ఉన్నా, ఈ రోజు ఈ ఆల్ ఇండియా పరీక్ష వల్ల మనం తెలంగాణ ప్రాంత విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. ఏ విధంగానైతే మన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తున్నదో మాకు సపరేట్ మా రాష్ట్రానికి మేము పరీక్ష నిర్వహించుకుంటామని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన దగ్గర మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లు కానీ పెరిగి ఉన్నాయి. మనకు ఈ నేషనల్ కోటాతోని ఓపెన్ కోటాతోని మనం చాలా నష్టపోతున్నాం మన తెలంగాణ విద్యార్థులు. కాబట్టి ఈ వెంటనే ఈ నీట్ పరీక్షను రద్దు చేయాలి. అదే విధంగా మన రాష్ట్రానికి మనం పరీక్ష నిర్వహించుకొని మన విద్యార్థులకు న్యాయం చేసుకునే దిశగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా. రైట్, ఓకే జమిలిద్దిన్ గారు. రాకేష్ గారు, దేశవ్యాప్తంగానేమో నీట్ అండ్ నెట్, మన రాష్ట్రం విషయానికి వస్తే నిరుద్యోగులు అందరూ కూడా ఇవాళ ఆందోళనల బాట పట్టారు. సార్, ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ గురించి నిరంతరం పేపర్లో వచ్చినా కానీ ప్రజలకు కూడా ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ పోవాలి టీ న్యూస్ ద్వారా. అసలు నీట్లో జరిగిన అవకతవకలు ఏంటంటే మొత్తం నీట్ క్వశ్చన్ పేపర్ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైతే మెడికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుందో దానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ మెడిసిన్కి ఏదైతే ఉందో దాంట్లో 180 క్వశ్చన్లు ఉంటాయండి. ఒక్కొక్క క్వశ్చన్కు 4 మార్కులు ఉంటాయి. 4 మార్కులు ఉంటే దానికి 720 మార్కులు రావాలి. ఒక క్వశ్చన్ మనం అటెండ్ చేయలేదనుకోండి, అటెండ్ చేయకపోతే 4 మార్కులు పోతాయి. 4 మార్కులు మనకు రావు. రానప్పుడు మనకు ఎన్ని రావాలి? 720 రాకపోతే 716 రావాలి. అవును, కానీ 717 వచ్చినాయి, 718 వచ్చినాయి, 719 వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? అక్కడ అర్థమైపోతుంది, దాంట్లో అక్కడ అవకతవకలు జరిగినాయని జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థులు ఒక గంట టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందట. 1563 మంది విద్యార్థులకు గంట ఇంటూ 200 అంటే ఒక గంటకు 60 నిమిషాలు, 60 నిమిషాలకు ఇంటూ 4 మార్కులు, 240 మార్కులు కలిపిర్రండి. అంటే నేనేమంటానంటే ఇక్కడ అక్రమాలు ఎట్లా జరిగినాయి అనేది. అదేవిధంగా గుజరాత్లో ఒక సెంటర్లో, ఇది బీహార్లో గుజరాత్లో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ, హర్యానాలో కూడా అన్ని బీజేపీ పాలిత ప్రాంతాలే. దాంట్లో జరిగినవి ఏంటంటే ఒక సెంటర్లో ఒకటే రూమ్లో ఉన్న వాళ్ళు వరుసగా 7 మందికి 720 మార్కులు వస్తాయి. ఎట్లా వచ్చినాయి? నేను 720 వచ్చి తప్పు కాదు, నేనేమంటే చదివిన విద్యార్థికి రావాల్సిందే. గమ్మత్ ఏంటంటే నీట్లో ఎలిజిబిలిటీ లేక పాపం ఒకసారి తమిళనాడులో నీట్ కొత్తగా పెట్టినప్పుడు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కానీ గుజరాత్లో ఒక అమ్మాయికి ఏమైతే తెలుసా, నీట్ ఎగ్జామ్లో ఆమె నీట్ ఎగ్జామ్లో 720 మార్కులు వస్తాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫెయిల్ అవుతుంది. అంటే పేపర్ లీక్ అయింది, పేపర్ ఆల్రెడీ ఈ విధంగా అక్రమాలు జరిగినాయి. అంటే ఇంకొకటి ఏంటంటే మరి సరే వీళ్ళు ఎవరినైతే మరి నీటిలో అక్రమాలు జరిగినాయని అంతా గొడవ అవుతుంది కదా, మరి ఎవరు వేయాలి? ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినప్పుడు ఇంకోళ్ళని ఎత్తారు. ఈ నీట్ చైర్మన్ ఎన్టీఏ ఎవరైతే ఉన్నారో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో ఆయననే మళ్ళీ ఆయన ఆధ్వర్యంలో ఎగ్జామ్ జరిగింది, ఆయననే చైర్మన్ వేశారు. మరి ఆయన ఇంతకుముందు గతంలో చేసిన పదవులు ఏందో తెలుసా? గతంలో మధ్యప్రదేశ్లో ఏదైతే వ్యాపం కుంభకోణం జరిగి ఇదే ఎంసెట్లు ఇవన్నీ లీకేజ్ అయినాయో దానికి చైర్మన్ ఉండే ఆయన. అంటే బీజేపీ ప్రభుత్వం ఎట్లా పేపర్లు అమ్ముకున్నాడు అంటే యూపీఎస్సీ మెంబర్ 2015లో ఉండే ఆయన. అదేవిధంగా యూపీఎస్సీ చైర్మన్ 2020లో ఉండే, అప్పుడు కూడా పేపర్లు లీక్ అయినాయి. గతంలో బిఫోర్ అంటే ఇంతకుముందు ఎక్కడుండే ఆయన చైర్మన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛత్తీస్గఢ్ ఉండే, ఈ వాజ్ చైర్మన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మధ్యప్రదేశ్ ఉండే బీజేపీ పాలిత ప్రాంతాలుగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఈరోజు ఎన్టీఏకు చైర్మన్గా ఉన్నారు ఆయననే. మళ్ళీ నీ దాంట్లో అక్రమాలు జరిగినాయంటే ఆయననే చైర్మన్ వేసారు. అంటే బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న సంపద నమ్ముకుంటుంది, ఈ దేశంలో ఉన్న ఉద్యోగాలు నమ్ముకుంటుంది, ఈ దేశాన్ని అమ్ముకోవడానికి బీజేపీ పార్టీ కుట్ర చేస్తుంది. ఎస్ జమిలిద్దిన్ గారు, 1 minute కంక్లూడ్ చేయండి.
దేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ నడుస్తున్న విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా నీట్ రద్దు చేయాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సో రద్దు చేయడానికి కేంద్రం ఎందుకు వెనకాడుతుంది? వాళ్ళ కేంద్ర మంత్రి ఎంత బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? 1 ఆయన minute కూడా కంప్లీట్ చేయండి. ఒప్పుకున్నాడు కేంద్ర మంత్రి. అవును, ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకెటు రాజీనామా చేసేటువంటి డిమాండ్ ఎట్లా తీసుకోవాలి? 100% వారికి నైతికత అన్నది ఉంటే విద్యాశాఖ మంత్రే ఈ పేపర్ యొక్క లీకేజీకు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ పేపర్లు అమ్ముకొని లక్షలాది రూపాయలకు, ఒక్కొక్క పేపర్ 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నట్టు తెలుస్తా ఉన్నది. కాబట్టి లక్షలాది రూపాయలు చేతులు మారి ఈ కుంభకోణం ఏదైతే జరిగిందో దీనిలో ఈడీ ఎందుకు ఎంటర్ అయితలేదు, ఈడీ ఎందుకు దర్యాప్తు చేస్తలేదు అన్నది కూడా ఈ రోజు దేశ ప్రజలను ఒక ఆలోచనలో పడేస్తున్నటువంటి ప్రశ్న. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఈ పేపర్ ఏదైతే లీకేజ్ అయిందో ఈ పరీక్షను రద్దు చేసి వెంటనే మళ్ళీ పరీక్ష నిర్వహించినట్టయితే ఎవరైతే కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ టీ న్యూస్ ద్వారా నేను చేసే ఇంకొక విజ్ఞప్తి ఏంటి అనంటే, అసలు ఈ దేశవ్యాప్తంగా 24 లక్షల మందితో ఈ పరీక్ష నిర్వహించడం అన్నది ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పరీక్ష నిర్వహించుకొని వాళ్ళ యొక్క సీట్లను భర్తీ చేసుకుంటే అసలు ఈ సమస్యనే ఉండదు. తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు లాభం కూడా జరుగుతుంది. కాబట్టి అసలు ఈ నీట్ అన్న పరీక్ష విధానాన్ని పునఃసమీక్షించి ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో పరీక్ష నిర్వహించుకునే విధానం తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ జమీలుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు. ఇదే ఇవాల్టి వార్తలు వాస్తవాలు.